నమస్తే. రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షకులకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. పరమేశ్వరుడు అంటే ఓంకారం ముందు పుట్టింది ఓంకారం, ఓంకారంలోంచే శబ్దం నుంచి అక్షరం. సో పరమేశ్వరుడు ఏమనుకుంటాడంటే సాహిత్యం చెప్పడం కోసం సరస్వతీదేవి ఉంది, ఇక పాటలు సంగీతం విషయంలో నారద తుంబురుని పిలిచి, వీళ్ళిద్దరిని పిలిచి ఈశ్వరుడు, నారద తుంబుర, నువ్వు భూలోకంలోకి వెళ్ళి గానం చేస్తూ అలరించు, అలాగే తుంబురుణ్ణి దేవలోకం వెళ్ళి నువ్వు అలరించు, నీ పాటలతో సంగీతంతో మైమర్పించు. మీ ఇద్దరు ఈ భూలోకంలోని అలాగే దేవలోకంలోని గానం చేయండి, దీని గొప్పతనం తెలియజేయండి. సాహిత్యం మీద ఎలాగ సరస్వతీదేవి ఉంది అని అంటే సరే వీళ్ళు గానం చేస్తున్నారు, బాగానే ఉంది. అంత కొంతకాలం అయిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇద్దరు ఒక పని చేస్తున్నప్పుడు ఇద్దరిలో ఎవరు కొంచెం గొప్ప అనిపిస్తుంది. ఒకే పని ఇద్దరు చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ వస్తుంది, నారద తుంబురులకి, ఇద్దరిలో ఎవరు బాగా పాడుతున్నాం, ఎవరు బాగా గానం చేస్తున్నామని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పరమేశ్వరు, మేము ఇద్దరిలో ఎవరు గానం బాగా చేస్తున్నప్పుడు ఇద్దరు పాటలు పాడతారు. పాడమంటే పాడతారు. పాడిన తర్వాత ఈశ్వరుడు విని, ఇద్దరు బాగానే పాడుతున్నారయ్యా, నాకేం వ్యత్యాసం కనిపించలేదు, మీ ఇద్దరు బాగానే మంచి గాయకులే అని చెప్తాడు. ఇది కాదు కదా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి కరెక్ట్ ఎవరో ఒకళ్ళు బాగా పాడారని చెప్పి ఆన్సర్ కావాలి. ఇలా కాదని చెప్పేసి పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఏమిటి అంటే ఏముంది, మళ్ళీ గానం చేయండి. ఇద్దరు గానం చేస్తారు. ఇద్దరు గానం చేసిన తర్వాత చూసి నాకేం తేడా కనిపించలేదయ్యా, జగన్మాత ఈవిడ కూడా చెప్పట్లేదు, అలాగే చెప్తుంది అని చెప్పి అనుకుంటుండగా, ఓహో వీళ్ళకి ఆన్సర్ నచ్చలేదు అని చెప్పేసి, మీ ఇద్దరు సమానంగా పాడుతున్నారు, నాకు తెలిసిందంతే, ఒక పని చేయండి, వింధ్య పర్వతాల మీద హనుమంతుల వారు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఆయన ధ్యానంలో ఉంటాడు, మీరు వెళ్ళి ఆయన సంగీత నిధి ఆయన, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి, ఆంజనేయ స్వామిని అడగండి, ఆయన హనుమంతుడు చెప్తాడు ఏమిటో, మీరులో ఎవరు గొప్పవాళ్ళు, సంగీత నిధి కదా, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి. సో ఇద్దరు అక్కడికి వెళ్ళి వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటుంటాడు హనుమంతుల వారు. ధ్యానంలో ఉండగా ఆయన లేపి, ఏమిటి సంగతి అంటే, మా ఇద్దరిలో ఎవరు బాగా పాడతారు అంటే, సరే ఇద్దరు గానం చేయమంటాడేమో అని అడిగితే, ఆయన వీళ్ళిద్దరిని పాడమని ఏం చెప్పడు. వాళ్ళిద్దరి దగ్గర రెండు ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి కళావతి తుంబురుడి దగ్గర, నారదుడి దగ్గర మహతి అనేటువంటి వీణ, తుంబురుడి దగ్గర ఏమో కళావతి అని ఉంటుంది. ఈ రెండింటిని తీసుకొని ఏం చేస్తాడు, తన దగ్గర పెట్టుకొని గానం మొదలు పెడతాడు. తను పాడతాడు, హనుమంతుడు తను పాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని పాడమండం కాదు, తను పాడుతూ ఉంటే ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది, కొండలు కరిగిపోతూ ఉంటాయి, రాళ్ళన్నీ శిలలన్నీ కరిగిపోతూ ఉంటాయి, ఏరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండూ తీసి అందులో పాడేస్తాడు. కళావతి అండ్ ఇది తుంబురుడి కళావతి, నారదుడి మహతి, ఈ రెండు అందులో పడేసిన తర్వాత అందులో ఘనీభవించాడు, గట్టిగా అయిపోతాయి. మన పాట ఆపేసిన తర్వాత అందులో ఇరుక్కుపోతాయి. మేము ఎవరు గొప్ప అని అడిగితేనేమో నువ్వు పాట పాడతావు, మరి రెండు తీసుకొని అందులో వేసేస్తావు, ఏమిటి సంగతి అని అడిగితే, ఇదేం పని అని అడిగితే, ఏముందయ్యా మీ ఇద్దరు పాడేసి కరిగించే తీసేసుకోండి అంటే, ఎవడు బాగా పాడి ప్రకృతిని పరవశింపజేసి కొండల్ని కరిగింపజేసి మీ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని వెళ్ళిపోండి. సరే వీళ్ళు ప్రయత్నం చేస్తారు, మనం పాడితే కొండలు కరుగుతాయా, మనం పాడితే శిలలు ఏమైనా చూసి ఇద్దరు ఎంత పాడినా ఏమీ కాదు, అసలు ఏమీ మూమెంట్ ఉండదు. సరే అప్పుడు మళ్ళీ హనుమంతుల వారి గానం చేసి మళ్ళీ శిలలన్నీ కరిగి మళ్ళీ ద్రవరూపంలోకి వచ్చిన తర్వాత నారద తుంబుడిది ఇద్దరిది కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి అప్పుడు చెప్తాడు, పరమేశ్వరుడు మీ ఇద్దరికి తరవ పని అప్పచెప్పాడు, మనం పరమేశ్వరుడు అప్పచెప్పిన పని చేయడమే, ఇందులో హెచ్చు తగ్గులు ఏమి ఉండవు, మన పని మనం చేసుకెళ్తే అంతేగాని గర్వానికి పోతే లేనిపోని విపత్తులు వస్తాయి నాయన, ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు నారదుడు తుంబరులు లాంటి వాళ్ళకి గర్వభంగం విషయంలో హనుమంతుడు వారు సున్నితంగా చెప్పొదిలారు.
మనకి గర్వం పైకెత్తికితే మాత్రం కఠినమైనటువంటి దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగితే మంచిది. అంతేగాని ఇక్కడ గొప్ప అది ఇది చూసుకుంటే మాత్రం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. గురుగారు మోటివేషన్ స్టోరీ చాలా బాగుంది. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి విక్రమ్. హలో నమస్కారం అండి విక్రమ్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. విక్రమ్ గారు. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్. చాలా విశేషమైన రోజు మాట్లాడుతున్నాం ఈరోజు, జ్యేష్ఠ అమావాస్య. పెద్దలందరికీ ఈరోజు అన్ని పెట్టేవి, అన్ని పెద్దల్ని గుర్తు చేసుకునేవి, ఈరోజు పెద్దలు వస్తారని బలంగా నమ్మేటువంటి రోజు, చాలా మంచి రోజు, విశేషమైన రోజు, ఈశ్వరుడికి ఇష్టమైన రోజు. రైట్, చెప్పండి సార్. 1/1/1975 సార్. నా గురించి 1/1/1975. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, అవునండి. ఏం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్. కరెంట్ ఆఫీసులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సార్. పిల్లలండి? ఒక పాప. ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ, పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది సింహరాశి. బాగుందండి జాతకం. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. మనం చేసే పనికి ఒక దైవికమైన సహకారం, మనం స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే, అంటే మనం ఏదైనా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితము మాత్రమే వస్తుంది. అదే ఒక దైవికమైన సహకారం మనం తీసుకుంటే ఆ వచ్చేటువంటి ఫలితము మనం ఊహించనిదై ఉంటుంది. కాబట్టి వీలైతే అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. శుభం. గురుగారు మరి నెక్స్ట్ కాలర్ ఎల్బీ నగర్ నుంచి సాయి. నమస్కారం అండి సాయి గారు. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. సాయి గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ అండి. ఏమిటండి? నాది డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 28 అండి. 28 ఆగస్ట్ 1989. ఏం చేస్తున్నారు సాయి గారు మీరు? నేను ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. టైం వచ్చేసి 28 మార్నింగ్ 12. అవునండి, సోమవారం మార్నింగ్ అండి మీరు పుట్టింది. అవునండి. ఎలా ఉందండి మీ జాబు? ఓకే సార్, కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. అంటే సాఫ్ట్వేర్లోనే ఉన్నారా? అవునండి. ఇది మీన రాశి. ఇంకంతేనా? ఏఐ కూడా ట్రైన్ అవుతున్నారా? ఏఐ కూడా అంటే ఇప్పుడే ఏఐ కూడా చేయాలని ఉందండి. అవసరం అండి, అవసరం. ఫ్యూచర్ అంతా, నియర్ ఫ్యూచర్ అంతా ఏఐ ట్రైన్ అవ్వండి ఇప్పటి నుంచే. మంచి భవిష్యత్తు ఉంటుంది. చూసాం కదా, చాట్ జీటీపీ కూడా రోజు రోజుకి దాని రూపం మార్చుకుంటుంది. అవునండి కదా. సో అందుకని ట్రైన్ అవ్వండి. బాగుంది, జాతకం కూడా బాగుంది. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆన్ సైట్ ట్రై చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే ఉన్నతంగా ఎదిగేటువంటి జాతకం. ఎక్కడ నిరుత్సాహపడకండి. చిన్న చిన్నవి లేకుండా ఎవరు ఉండరు. మీరు చెప్తున్నారు చిన్న చిన్నవి ఉన్నాయని, అవి ఉంటాయి. హలో, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా సార్? ఈ ఏజ్లో ఏం హెల్త్ ప్రాబ్లం ఉంటుందండి? రాళ్ళు తింటే అరిగే ఏజ్. ఏముంది మీకు హెల్త్ ప్రాబ్లం? యాంగ్జైటీ ప్రాబ్లం, బీపీ లాగా వస్తుంది సార్. అది మీరు తగ్గించుకోండి. అంటే సెల్ఫ్ సజెషన్ ద్వారానో, లేకపోతే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసి, లేదా ప్రయారిటీస్ మార్చుకుంటున్నా, అంటే ప్రాధాన్యత క్రమాలు చేంజ్ అవుతూ ఉండాలి. మీరు అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తున్నారో అవి కొంచెం ప్రయారిటీస్ మార్చండి. లేకపోతే ఏం లేదండి, మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. సో మన అంటే సెల్ఫ్ సజెషన్స్ ద్వారానో, మీరు భోజనం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నిద్రపోయే ముందు కానీ మీకు మీరు సజెషన్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి. జాతకం బాగుంది. మీకు ఒక మంచి రుద్రాక్షలు 2 చెప్తాను, వీలైతే ధరించి చూడండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు స్పష్టంగా చూస్తారు. రుద్రాక్ష అంత శక్తివంతమైంది. త్రయోదశి ఆర్ ద్వాదశి రెండిట్లో ఏదైనా ఒకటి. త్రయోదశి 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి.
ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. మామూలుగా రుద్రాక్షల్లో 199 నకిలీ ఉంటాయంటాం. ఇలాంటి 13, 12 అయితే ఇంకా దారుణం. జాగ్రత్త, ఎక్కడా ఛాన్స్ తీసుకోవద్దు. మన చుట్టూ మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. ఎవరికి అవకాశం ఇవ్వకుండా వేసే ఒక్క రుద్రాక్ష అయినా మంచిది వేస్తే అది జీవితాంతము కాదు, ప్రతి నిత్యము ప్రతి నిమిషము అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, నెక్స్ట్ కలర్ కరీంనగర్ నుంచి పద్మ. హలో అండి పద్మ గారు. హలో మేడం. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా ఏమిటమ్మా? మా పాప గురించి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 12/1/1996. అమ్మాయి ఏం చేస్తోందమ్మా? అమ్మాయి చదువుకుంటుంది. మ్యారేజ్ చేసినాము 2 years కింద. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు. సారీ శుక్రవారం అండి అమ్మాయి. ఫ్రైడే. శుక్రవారం అండి. అమ్మ ఏం చెప్పండి. టైం కూడా మార్నింగ్ 9. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి శుక్రవారం, అది లీప్ ఇయర్ కూడా. అదే మ్యారేజ్ చేసినాము, డ్రైవర్స్ అయింది. కన్యా రాశి చేస్తాను. డైవర్స్ అయిపోయిందమ్మా. ఎంతకాలం ఉన్నారమ్మా అసలు వీళ్ళు? ఎంతకాలం కాపురం చేశారు వీళ్ళు? 6 నెలలు అంతే. వివాహం అంటే డబ్బులు ఇవ్వనంటే ఇవ్వట్లేదు, మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం చేస్తుండ్రు. అందు గురించి డైవర్స్ అయిపోయిందా అమ్మా? ఇంకా కాలేదు. ప్యాచప్ అయ్యే అవకాశం లేదా? అది అంటే సర్దుకునే అవకాశం లేదంటారా? లేదండి. సీరియస్ ఉంది ప్రాబ్లం. అబ్బాయి ఏం చేసేవాడు? ఏం లేదు, సాఫ్ట్వేర్ అని చెప్పిండ్రు. అంతా అన్ని అబద్ధాలే, ఇక ఘోరంగా ఉన్నది. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. 9 ముఖాలు 12 ముఖాలు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. 9 ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తాం. శుభం. గురుగారు, మరి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఓపెన్ చేశారు కదా, అందులో ఓన్లీ డైమండ్ ముక్కు పుడక 2500కు మాత్రమే మీరు సేల్ చేస్తున్నారు. అంటే ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఆఫర్ ఏం కాదు. ఇది రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అనేది ఈ సంస్థకి అనుబంధ సంస్థ, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. సో ఈ జెమ్స్ వీటిలో కూడా మోసాలు ఎక్కువ, ఈ నవరత్నాల్లో. అందుకని వాటి గురించి తెలియచేద్దామని. అలాగే ఇప్పుడు డైమండ్స్, ఇప్పుడు జ్యువెలరీ ఉంది. జ్యువెలరీలో ఎవరికి తెలియంది ఏం కాదు. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఈ బంగారం షాపులు, వజ్రాల షాపులు చూస్తుంటాం. వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటారు పబ్లిసిటీకి. 3-4 నెలల్లో ఇంకో బ్రాంచ్ కూడా వస్తుంది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని కోట్లు మనమే ఇస్తున్నాం మన దగ్గరే, వాళ్ళకేం పైనుంచి ఏం రాదు. అది ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాము. ఈ ముక్కు పుడక, డైమండ్ ముక్కు పుడక 2500 రూపాయలకి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో దొరుకుతుంది. అసలైన వజ్రం, దానికి ఐజీఐ సర్టిఫికెట్తో పాటు, గవర్నమెంట్ సర్టిఫికెట్తో పాటు. ఇది అసలైన వజ్రం, టాప్ క్వాలిటీ వజ్రము. అలాగే ఇది బంగారంలో చేయబడింది ఈ ముక్కు పుడక అని సర్టిఫికెట్తో పాటు 2500 రూపాయలకి అమ్మడం అంటే అది ఆఫర్ కాదు. అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ ఏ వస్తువు కొన్నా, ఏది కొన్నా మార్కెట్ రేటుతో అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు అది ఆఫర్ కాదు. ఇప్పుడు ఉంగరాలు, ఈ నవరత్నాలు ఉంగరాలు కావచ్చు, లేకపోతే జాతి రత్నాలు కానీ పెట్టుకునేటప్పుడు బయట ఈ మోసం మనం చూస్తూ ఉంటాం. 30 రూపాయల రాయిని 1,50,000 కమ్మిన గనులు హైదరాబాద్లోనే ఉన్నారు. 300 రూపాయలు ఉన్నా కానీ 6 కోట్ల రూపాయలకి మొన్న అన్ని పేపర్లో అల్లరైంది. 6 కోట్లకి అమ్మారు. ఇలాగే వీటిల్లో చాలా ఎక్కువ దోపిడీ ఉంటుంది. అవి తెలియజేయడం కోసమే మా ఉద్దేశం. రుద్రాక్షలు ఇప్పుడు దాకా నాకు ఈ సుదీర్ఘ ప్రస్థానం, ఇన్ని సంవత్సరాలుగా రుద్రాక్షల గురించి మాట్లాడడం, ఇప్పుడు ఏదో దీంట్లో ఏదో వ్యాపారం చేయడం కోసం కాదు, ఖచ్చితంగా తెలియజేయాలి. నేనేమంటానంటే 3 ప్రశ్నలు వేసుకోమంటా ప్రతి వాళ్ళని. ఈ కొనేటప్పుడు కానీ, మీ దగ్గర ఉన్నప్పుడు కానీ. అందరిలో ఈ ఉంగరాలు పెట్టుకొని ఉంటారు. నేనేం చెప్తానంటే, ఎలా పడితే అట్లా అవి కొనకండి, ఎదరు వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఒక్కసారి మీరు ఏం ప్రశ్నించుకుంటారంటే, మీ దగ్గర ఒకవేళ రత్నం మీరు తొడిగి ఉంటే, ఉంగరం మీరు పెట్టుకొని ఉంటే, ఇది మీకు సరిపడే రాయ మీరు పెట్టుకున్నారా, రత్నం మీరు సరిపడే రత్నం పెట్టుకున్నారా, లేకపోతే అడ్వైస్ చేసేవాళ్ళు అంటే సిద్ధాంతులు కానీ షాపు వాళ్ళు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీకు ఇచ్చారా? జనరల్గా జరిగేది ఇదే. ఇక రెండోది, నిజంగా మీకు సంబంధించిన స్టోనే మీరు పెట్టుకుంటే అది అసలైనదేనా?
నిజంగా ఇది అసలైనదే మీరు పెట్టుకొని ఉంటే దీనికి సరైన ధర చెల్లించారా? 7-8 రెట్లో, 10 రెట్లో, 100 రెట్లో చెల్లించారా? ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఆఫర్ కాదు. ఈ ఉంగరం ఏదైతే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక దిగువ మధ్యతరగతి కానీ మధ్యతరగతి కుటుంబంలో ఒక నవరత్నాల్లో వాళ్ళకి సంబంధించిన రాతితో ఒక రత్నంతో బంగారంలో ఉంగరం పెట్టుకోవాలంటే ఇప్పుడున్న కండిషన్ కష్టం. చాలామందికి ఇబ్బంది. ఎందుకంటే బంగారం ఇప్పుడున్న రేట్ చాలా ఉంది. ఒక 7-8 గ్రాముల్లో పెట్టుకున్నా 50-60 వేలు అయిపోతుంది బంగారానికి. అందుకే నేను ఏం చెప్తానంటే పంచలోహాలు బంగారం లాగే కనిపిస్తుంది. బంగారం ఎలా ఉందో అలాగే ఉంటుంది ఈ సంస్థలో, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో. అది మామూలుగా ఈ ఉంగరం చేయడానికి, కేవలం ఆ రింగ్ చేయడానికి బయట షాపులకి 3,000 రూపాయలు అవుతుంది. ఇది 5,000 రూపాయలు అమ్ముతారు. స్టోన్ కాకుండా మన స్టోన్ ధర వేరు, అది చాలా దారుణంగా తీసుకుంటారు. అది పక్కన పెడితే ఇది 3,000 రూపాయలకు తయారైతే 5,000 అమ్ముతారు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఇది సూరత్లో సొంత ఫ్యాక్టరీలో తయారవుద్ది. ఇది 2,800కి తయారవుతుంది, 2,800 తయారవుతుంది. దీన్ని 1,400 రూపాయలు రుద్ర ఫౌండేషన్ తరపున పే చేస్తాం. 1,400 రుద్ర ఫౌండేషన్ తర్వాత 1,400 పే చేస్తాం తరపున. ఒక 1,400 పార్టీ ఇచ్చుకోవాలి. అలాగే రత్నం, మీకు సంబంధించిన రత్నం, సపోజ్ ఒక ఎల్లో సఫైర్ ఉంది, క్యారెట్ 5,000 రూపాయలు మా దగ్గర చూస్తే అది మీరు బయట 13,000 రూపాయలు ఉంటుంది. అలాగే 3,500 క్యారెట్ చూస్తే అది బయట 8,000 రూపాయలు ఉంటుంది మినిమం, నేను చెప్తున్నది. సో ఒక ఉంగరం సింపుల్గా బంగారం లాంటిది పెట్టుకోవడానికి ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని ఈ స్టోన్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇది భారతదేశం మొత్తం మీద అలచల్ అవుతుంది. అన్ని ఈ సంస్థ ఎక్కడెక్కడుందో అన్ని చోట్ల ఈ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఈ ఉంగరం కోసం. అందరూ అదే అడుగుతున్నారు, అందరూ అదే. ఎందుకంటే ఇది ఎక్కడ సాధ్యం కాదు. తర్వాత ఎప్పుడైనా నల్లబడితే అది పాలిష్ మళ్ళీ ఫ్రీగా చేసిస్తారు, బంగారం లాగా ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో కాబట్టి ఏమి ఆఫర్లు కాదు, ఇలాగే ఉంటుంది. కాకపోతే మనం గుర్తించట్లేదు, ఎంత అడిగితే అంత ఇస్తున్నాం. మన బలహీనతల మీద వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడికి ఫోన్ చేసినా మీరు రింగ్ సైజ్ ఇచ్చేస్తే వాళ్ళు చేసి మీకు ఇచ్చేస్తారు ఇమీడియట్గా. 2 డేస్లో అది బంగారం అయినా ఏదైనా రెడీమేడ్ తీసుకోవచ్చు, లేదా మీ ఇష్టం వచ్చిన మోడల్ చెప్తే చేసి ఇచ్చేస్తారు. ఓకే గురుగారు, మరి డైమండ్స్ మీద, రత్నాల మీద మంచి అవగాహన కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ కలర్ వైజాగ్ నుంచి శ్రీను. నమస్కారం అండి శ్రీను గారు. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. శ్రీను గారు. సార్ గురుజీ నమస్తే. గురుజీ ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్. 31 ఆగస్టు 1981 సార్. 31 ఆగస్ట్ 1981 సార్. 81. ఏం చేస్తున్నారండి? సార్ నేను ఈఎంసీలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? మండే. మండే పుట్టాను సార్. పిల్లలండి? పిల్లలు 2 బాబులు సార్. పిల్లలు 2 అబ్బాయిలు సార్. యా, పాఠ్యం అండి అది. అమావాస్య ఆదివారం నాడు అయితే మీరు పుట్టింది సోమవారం. అవును సార్. శుద్ధ పాఠ్యమి. ఇది సింహరాశి. బాగుందండి జాతకం. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3ట్లో ఏదైనా ఒకటి కానీ మీకు ఎలా వీలైతే అలా వేయండి. ఇది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఫలితం ఒక అద్భుతం. అంటే ఈశ్వరుడే స్వయంగా రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి కృష్ణ. నమస్కారం అండి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో కృష్ణ గారు. ఓం నమ శివాయ అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సార్ నా పేరు నాగరాజ్ సార్, బాబు పేరు కృష్ణ సార్. ఓ, ఇప్పుడు బాబు కోసమా అండి? సార్ బాబు కోసం సార్. చెప్పండి నాగరాజు గారు, తన బాబు ఏజ్ ఎంత? సార్ బాబు ఏజ్ 15 సార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? చెప్పండి. అవును సార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. బాబుకి పేరు కృష్ణ. అవును సార్, బాబు ఏజ్ 15 సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? 26/9/2009 సార్. సార్ 26/6/2009 సార్. 26/6 అండి. అవును సార్, 26/6/2009 సార్.
శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. సార్ ఎలా ఉన్నాయి స్టడీస్? స్టడీస్ నార్మల్ సార్. అదేమిటండి ఇది త్రయోదశి శుక్లపక్షము శుద్ధ త్రయోదశి. ఇది వృశ్చిక రాశి. అబ్బాయి జాతకం బాగుంది సార్, మీరేమీ ఆందోళన పడక్కర్లేదు. చక్కగా విదేశాలకు వెళ్తాడు మీరు పంపిస్తే. మీరు పంపిస్తే బాగుంది. అనవసరంగా నిరుత్సాహం ఎందుకు పడతారు? చక్కగా ఉంది, వాళ్ళని బ్లస్ చేయండి. మేమున్నామని సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళకి టార్గెట్ చేయకండి. బాగుంది, జాతకం బాగుంది. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక అష్టముఖి ద్వాదశముఖి రెండిట్లో ఏదైనా ఒకటి. 8 ముఖాలు, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అలాగే ద్వాదశముఖి సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మీ ఇష్టం, ఏది వీలైతే అది వేయండి. వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఎవరైనా సరే అంటే నువ్వు చేయాల్సింది చెయ్యి, భారం మొత్తం దేవుడి మీద వెయ్యి అని చాలా మంది చెప్తుంటారు. మరి దేవుడు అంతమంది కోట్ల మంది వారి మాటలు విని తీర్చడానికి సాధ్యమవుతుందంటారా? ఎందుకు కాదు మనం అనుకుంటాం. అంటే ఆయన ఏమి అంటే నువ్వేది చెప్తావో వినడానికి ఆయన ఒక్కడే అలా ఏముండదు. మొత్తం ఇప్పుడు చిన్న విషయం, మనం ఫస్ట్లో ఎవరో కాలర్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ అన్నీ అయ్యే చేసేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకేమీ ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఆఫ్టర్ ఆల్ ఒక కంప్యూటర్లో ఒక మనం ప్రోగ్రామింగ్ చేసుకొని పెట్టేస్తే అది మొత్తం పనులన్నీ చేసేస్తుంది. మనం ఏమేం చేయాలో అన్నీ మొత్తం అంతా చేసేస్తుంది. అలాగే భగవంతుడి ప్రోగ్రామ్ ఉండదా? ఆయన నువ్వు వాళ్ళు చెప్తే వింటూ నువ్వు చెప్తే ఇలా ఉంటుందా? ఎవరు చెప్పినా ఆయన వింటాడు. ఆ ప్రోగ్రామ్ లాగే అనుకుంటుంది. మనం అనుకుంటాం అంతే. ఆయనకేం తెలుసు, అన్నీ గమనిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు యశోదమ్మ ఇంటికి ఒక బ్రాహ్మణ సిద్ధుడు వచ్చాడు. అంటే ఒక సాధువు వచ్చాడు. వచ్చి అమ్మ ఆకలేస్తోంది అంటే, వండునైనా అన్నం తీసుకొచ్చి పెడతానంటే, కాదమ్మా నేనే వండుకుంటాను అని అడుగుతాడు. నాకు సరుకులు ఇవ్వండి, దినుసులు ఇవ్వండి, నేను వండుకుంటాను అంటే, ఏమి వండుకుంటావు అని అడుగుతుంది యశోదమ్మ. ఏం వండుకుంటా అంటే, పాయసం వండుకుంటానమ్మా బాగా అంటే, పాయసానికి కావాల్సినవి అన్నీ ఇస్తుంది. పాలు, రైస్, పంచదార అన్నీ ఇస్తుంది. స్వీట్ అన్నీ ఇస్తే ఆయన చేసుకుంటాడు. చేసుకొని స్వయంగా వండుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి ముందు, తినడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వద్దామని దేవుడికి మొరపెట్టుకుంటాడు భగవంతుడికి. అయ్యా ఇది నైవేద్యంగా స్వీకరించు, ఇది నైవేద్యంగా స్వీకరించి ఈ వంటకాన్ని నువ్వు తిన్న తర్వాత నేను ప్రసాదంగా తీసుకుంటాను అంటాడు. తను కాళ్ళు కడుక్కొని వచ్చేలోపు చిన్న కృష్ణుడు ఉంటాడు, ఇవన్నీ తినేస్తుంటాడు, పాయసం తింటుంటాడు. అరే ఏమిటమ్మా ఇది నీ కొడుకు ఇలా చేస్తున్నాడని చెప్పి అంటే, అప్పుడు సరేనాయన చిన్నపిల్లాడు తెలియజేశాడులే, మళ్ళీ వండుకో కావాలంటే మళ్ళీ ఇస్తుంది. మళ్ళీ ఇస్తే మళ్ళీ వండుకుంటాడు. మళ్ళీ వండుకొని మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ భగవంతుడికి ప్రార్థిస్తూ ఆయనకు చెప్పుకుంటాడు, అయ్యా నువ్వు నైవేద్యంగా పెడుతున్నాను స్వీకరించు, మిగిలింది నేను వచ్చి ప్రసాదంగా తింటాను. మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణుడు తింటున్నాడు. మళ్ళీ కృష్ణుడు తింటే కోపం వస్తుంది అతనికి. కోపం వచ్చి, సాధువుకు కోపం వచ్చి, అసలు పిల్లల్ని కంట్రోల్ లేదు, డూమ్ లేదు, ఇష్టం వచ్చినట్టు అక్కడ అతిథులకు వండుకున్నది కూడా దేవుడికి పెట్టింది కూడా తినేస్తున్నాడు. అంటే ఏమి అని చెప్పేసి నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాడు. నాకు అక్కర్లేదు, నీ వంట అక్కర్లేదు, ఏమక్కర్లేదు, సాధువు వెళ్ళిపోతాడు. కృష్ణుడిని అడుగుద్ది తల్లి, ఏమిటి కృష్ణ ఇలా చేయొచ్చా, తప్పు కాదా, వాళ్ళ అతిథులు వండుకున్నారు ఇలా చేయొచ్చా, దేవుడు ప్రసాదం కదా అంటే, నా తప్పేం లేదమ్మా, అతను మాటికి నన్ను పిలిచి నైవేద్యం స్వీకరించి అంటున్నాడు, నన్ను పిలిస్తేనే నేను వచ్చాను, పిలవకుండా రాలేదు. సో కాబట్టి ఆయన్ని ఏ రూపంలో పిలిచినా ఆయన గమనిస్తూ ఉంటాడు. రైట్. ఓకే గురుగారు, మళ్ళీ రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యత తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్కారం.